Hi guys, what's up? Welcome back to my channel. If you're watching me for the first time, hi, my name is Urmila. And you read the title already. Today's video is going to be all about this makeup look. Festive appropriate makeup look. Pongal is around the corner. Maybe it's in just 2 days. Today is Sunday. I'm sitting and shooting this video. Happy Pongal in advance. Happy Bogi, happy Pongal, happy Kanuma. All 3 days. I hope you'll have a blast. Okay, I'm gonna do this makeup look, but the catch here is I'm gonna do and try to explain each and single step in Telugu. If you don't know already, my mother tongue is Telugu. It's been a while. I thought that I have to do one long format video in Telugu. So I thought what would be a perfect day than Sankranti. So I thought let's do the entire video in Telugu. I did, and I hope I did a better job because the video is already done. I'm giving the intro at last. So I want to throw a disclaimer. If at all I sound a little squeaky and fake in Telugu, that's because I'm not used to talk in Telugu in front of camera, or else I talk really good Telugu. That's my mother tongue. I communicate in Telugu with my parents, with my friends and everyone apart from you guys and my colleagues maybe. I'm very much comfortable in English in front of camera. When it comes to camera, I only talk English. So I'm very used to it. Maybe I might sound a little extra while talking Telugu, but that's okay. I'm not like faking it or anything. It's just I'm not used to do videos in Telugu. Ante Telugulo makeup explain cheyadam is not that easy. నాకు స్పెషల్గా ఎందుకంటే నేను కన్స్యూమ్ చేసింది కూడా ఇంగ్లీష్లోనే, నేను స్టార్ట్ చేసింది కూడా ఇంగ్లీష్లోనే. సో అందుకని చిన్న డిస్క్లైమర్ మాత్రమే ఇది. So yeah, let's go create this amazing makeup look and let's chit chat a little bit here and there. I should stop talking in English and start talking in Telugu. So yeah, ela start cheddam. Andariki swagatam suswagatam na channel ki. It's little extra. Ade ilanti extra evana cheste ignore cheyandi, okay na? Telugu kada. కొంచెం ప్రొఫెషనల్ తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, ఐఎమ్ రియలీ సారీ. ఐ ట్రై టు యాడ్ సబ్ టైటిల్స్ నీచే యా డౌన్ హియర్. సో యా, విదౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ డైవ్ స్ట్రీట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్ మేకప్ ఎలా చేసుకుందాం. వెరీ సింపుల్ ఫెస్టివ్ మేకప్లో. ఫెస్టివల్స్లో లైక్ మనం ఎక్కువ మేకప్ చేసుకోము కూడా యూజువల్గా. సో బేస్ని యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ పెట్టి విల్ జస్ట్ ట్రై టు ఎన్హాన్స్ అవర్ ఐస్ అండ్ లిప్స్, ఓకేనా? లైక్ విల్ ట్రై టు కీప్ ద బేస్ మేకప్ యాజ్ సటిల్ యాజ్ పాసిబుల్. మీరు నా హెయిర్ని కొంచెం అటు ఇటుగా ఇగ్నోర్ చేస్తే బాగుంటుంది. మొత్తం మేకప్ అయిపోయాక లెట్స్ స్టైల్ మై హెయిర్. మేకప్కి వెళ్ళే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ప్రెప్పింగ్ యువర్ స్కిన్. మేకప్ మీకు చాలా గ్లోయిగా, చాలా నీట్గా, మంచిగా రావాలంటే స్కిన్ ప్రెప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది ఇగ్నోర్ చేసే స్టెప్ అది. ఉన్న స్కిన్ ప్రెప్ దాంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్ ఈ స్టెప్, ఆ గ్లోయింగ్ ప్రైమర్ ఈ గ్లోయింగ్ ప్రైమర్, ఇన్ని స్టెప్స్ అవసరం లేదు. మీరు అంత ఇంటిమిడేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వెరీ సింపుల్గా మీరు ఫేస్ వాష్ చేసుకుంటారు. దాని తర్వాత మీ స్కిన్ కేర్ రూటీన్ ఏదైతే టోనర్, సీరం, మాయిశ్చర్, లేదంటే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ పెట్టుకుంటారా. బట్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే స్కిన్ని బాగా హైడ్రేట్ చేయడం. మేకప్ కన్నా ముందు అస్సలు డ్రైగా ఎక్కడా ఉండకూడదు. మీ స్కిన్ డ్రైగా ఉండిందనుకో మీ మేకప్ అనేది బాగా కూర్చోదు మీ స్కిన్ పైన. ఇట్ వోంట్ లుక్ నీట్ అండ్ క్లీన్. మొత్తం యూనో ప్యాచీగా అట్లా కనిపిస్తుంది. సో వీ డోంట్ వాంట్ దాట్ కదా. మంచి నీట్గా స్కిన్ ప్రెప్ చేసుకున్నా. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నా, నా స్కిన్ కేర్ రూటీన్ చేసుకున్నా. మార్నింగ్ కాబట్టి SPF కూడా వేసుకున్నా. కానీ మనం కొంచెం లిల్ ఎక్స్ట్రా కాబట్టి యాజ్ ఆల్వేస్ నాకు స్కిన్ అనేది చాలా గ్లోయిగా ఉండడం. ఐ లవ్ మై స్కిన్ టు బి యునో దట్ ఆయిలీ గ్లోయిగా ఉండడం. గ్లోయి అంటే జస్ట్ గ్లోయి కాదు, లైక్ పక్కనోడు నన్ను చూసినప్పుడు ఏండూర్లా నిద్రమోహన్లాగా ఉన్నావు అంటే నేను అలా నాకు ఆయిలీగా ఉండడం చాలా ఇష్టం నా స్కిన్ని. లేదు ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ లైక్ మ్యాట్ లుక్ అన్నప్పుడు జస్ట్ స్టాప్ విత్ యువర్ స్కిన్ కేర్. డోంట్ డూ ఎక్స్ట్రా స్టెప్స్.
నేను ఇంకో స్టెప్ ఏది యాడ్ చేశానంటే గ్లో రెసిపీ నయాసినమైడ్ డ్యూ డ్రాప్స్ యాడ్ చేశాను. ఒక నిమిషం నేను తీసుకోవాలి. స్కిన్ కేర్ అయిపోయాక SPF అంతా అయిపోయాక ఇంకో స్టెప్ నేను ఏది చేశాను, ఆల్రెడీ చేసేసాను. ఈ నయాసినమైడ్ డ్యూ డ్రాప్స్ అనేది వాడాను. ఎనీ డ్యూ డ్రాప్స్, ఎనీ హైడ్రేటింగ్ సీరం కూడా మీరు వాడచ్చు. ఐ థాట్ ఐ యూస్ దిస్ ఇన్ ద వీడియో, బట్ మనకు ఆత్రం ఎక్కువ. నాకు ఫేస్ వాష్ అయిపోయాక వెంటనే ఫట్ మా స్కిన్ కేర్ అయిపోవాలి, లేదంటే నేను మాట్లాడను అని మాట్లాడతా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రీసెంట్గా ఈ డాల్బా, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్, వీళ్ళు నాకు ఈ సెట్టింగ్ స్ప్రే పంపించారు. ఇట్స్ ద సెట్టింగ్ స్ప్రే సీరం మేకప్ ముందు వాడొచ్చు, స్కిన్ కేర్లో వాడొచ్చు, మేకప్ తర్వాత కూడా సెట్ చేసుకోవడానికి వాడొచ్చు. వెరీ ఫ్యాసినేటింగ్ ప్రోడక్ట్. సో దీన్ని నేను బాగా యూజ్ చేస్తున్నా, 100 సార్లు యూజ్ చేస్తున్నా వైల్ డూయింగ్ మై మేకప్. సో విల్ డూ దాట్. లెట్స్ కీప్ అవర్ hair out of the way. So before using ఏం చేయాలంటే we have to shake this product, బాగా షేక్ చేయాలి. And then I'll just let it dry for some time. Next నా lips, అసలు I don't know why, for some strange reason they are going gaga. My lips are going crazy dry. I don't know, especially ఇక్కడ this part. Let's talk in Telugu. ఎవరైనా ఉండాలి నాకు పక్కన రిమైండ్ చేయడానికి. క్లారెన్స్ లిప్ ఆయిల్ తీసుకొని నా ఫేవరెట్ లిప్ ఆయిల్ ఇది. లైక్ ఏ బ్యాగ్ క్యారీ చేస్తున్నానో ఆ బ్యాగ్లో ఖచ్చితంగా ఉంటుంది ఇది. సో మేకప్ కన్నా ముందు లిప్స్ కూడా ప్రైమ్ చేసుకుని ఆల్రెడీ లిప్ బామ్ పెట్టుకున్నా. హౌ మచ్ లిప్ బామ్ ఇస్ టూ మచ్ లిప్ బామ్ లాగా నేను బిహేవ్ చేస్తా కొన్నిసార్లు. ఫస్ట్ మన హెయిర్ని కూడా లెట్స్ కీప్ అవుట్ ఆఫ్ అవర్ వే, క్యూట్, నీట్ కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తానంటే, నేను మనకు పండగ అన్నప్పుడు హడావిడిగా అటు ఇటు పరిగెత్తు, విల్ బి ఆల్ స్వెట్టి కాబట్టి మన బేస్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, బేస్ అనేది యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, యాజ్ హెల్దీ యాజ్ పాసిబుల్ పెడదాము. సో ఆ హెల్దీ కోసం నేను ఈ సే బ్యూటీ స్టాక్లో వాడుతున్నాను. ఊర్మిళ ఇది అవైలబుల్లో లేదు ఇండియాలో, ఎలా చెప్తున్నావు అంటే చాలా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వచ్చాయి మన ఇండియాలో కూడా. కే బ్యూటీ ఒక ఇల్యూమినేటర్ లాంచ్ చేశారు, అండ్ రేర్ బ్యూటీ ఆల్సో దే హ్యావ్ వన్ హైలైటింగ్ ఇల్యూమినేటర్. చాలా బ్రాండ్స్ వచ్చాయి, చాలా డ్రగ్ స్టోర్ బ్రాండ్స్ కూడా వచ్చాయి. సో నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ టేక్ అ స్మాల్ హాఫ్ అ పంప్ ఆఫ్ ఇట్, అంతే. ఇంతకన్నా నేను ఎక్కువ తీసుకోను, బికాస్ కొంచెం ఆ చిన్న గ్లిటర్ పార్టికల్స్ ఉంటాయి ఇందులో. దీన్ని నేనేం చేయను, జస్ట్ మై హై పాయింట్స్లో పెడతా, దట్స్ ఇట్. అసలు క్రేజీ ప్రోడక్ట్ ఇది. ఇట్ కైండ్ ఆఫ్ గివ్స్ విత్ ఇన్ సార్ట్ ఆఫ్ గ్లో లాగా ఇస్తుంది. ఫేస్ అంతా పెట్టుకుంటా యూజువల్గా, అండ్ లైట్ కింద ఉన్నప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్ట్స్ అండ్ సో బ్యూటిఫుల్. లాస్ట్ స్కిన్ ప్రెప్, ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ ప్రెప్ ఏదంటే అంటే you have to prime your face no matter what. Priming is so damn important. So for that I'm gonna use my favorite Nykaa Prep Me Up primer. ఇది ఒక silicone based primer. మీకు glowy makeup ఇష్టం అవుతే you can again go for hydrating primer. నాకు అది కూడా ఇష్టము, కానీ కొంచెం మీ బేస్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలంటే this kind of primers really help. సో ఎల్ఫ్ పవర్ గ్రిప్ ప్రైమర్ ఒకటి ఉంది, మిల్క్ హైడ్రో గ్రిప్ ప్రైమర్ ఒకటి ఉంది. సో ఇవన్నీ హైడ్రేటింగ్ ప్రైమర్స్ కూడా ఉంటాయి, మ్యాట్ ప్రైమర్స్తో పాటు హైడ్రేటింగ్ ప్రైమర్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ సిలికన్ బేస్డ్ ప్రైమర్. సో నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఇక్కడ ఉంటాయి, సో అవన్నీ బ్లర్ అవుట్ చేయడానికి ఐ లైక్ టు యూస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైమర్స్. కొంచెం అనేది తీసుకొని ఓన్లీ నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తా, ఇక్కడ ఇంకా నా నోస్ పైన కూడా అంతే. ఒక స్మూత్ క్యాన్వాస్ ఇస్తుంది అనమాట. సో యూ కెన్ వర్క్ విత్ యువర్ మేకప్ రియలీ వెల్ ఆన్ అ వెరీ స్మూత్ క్యాన్వాస్, అంతే కదా. కొంచెం ఏదైనా అంతే, సిమెంట్ వేయడమైనా స్మూత్ క్యాన్వాస్ మీద యూ కెన్ డూ ఇట్ బెటర్ కదా. మంచి ఓపిక్గా కొంచెం నీట్ టైం ఇచ్చుకొని మీరు హెయిర్ స్కిన్ మేకప్ చేసుకున్నారనుకో, యుల్ బి పర్ఫెక్ట్. అంతేగాని హడావిల్లో డబ్బడబ్బడబ్బడ ఫౌండేషన్ డబ్బడబ్బడ బ్లష్ కొట్టుకుంటే బ్లష్ బ్లైండ్నెస్ వస్తుంది, ఫౌండేషన్ బ్లైండ్నెస్ వస్తుంది. యూ డోంట్ లుక్ రియలీ ప్రెజెంటబుల్ కదా. సో మంచి టైం ఇవ్వండి ఏదైనా చేసుకునేటప్పుడు. ఫైనల్గా మన స్కిన్ ప్రెప్ అనేది అయిపోయింది. ఇది నేను చేస్తాను, అప్పుడప్పుడు ఇంకొంచెం ఎలాబరేటెడ్గా కూడా నేను చేస్తాను, బట్ టు మేక్ ఇట్ రియలీ సింపుల్ ఫర్ యూ గైస్ నేను ఇలా చేశాను. నెక్స్ట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద మేకప్ పార్ట్కి డైవ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఐ కరెక్ట్ దిస్ డార్క్ సర్కిల్స్, కానీ కలర్ కరెక్టర్ వాడను,
నాకు నచ్చదు కలర్ కరెక్టర్ యూజువల్గా, బట్ పీచ్ కలర్ కరెక్టర్ వర్క్ అవుతున్నాయి అని చెప్తున్నారు. బట్ ఐ నెవర్ రియలీ ట్రైడ్ వన్. ఆ స్కిన్ కన్నా కొంచెం డార్క్ షేడ్ కన్సీలర్ తీసుకుంటా విచ్ మ్యాచెస్ మై డార్క్ సర్కిల్స్. I am taking this one from Huda Beauty. It's in the shade Caramel Corn 5.1N. ఇప్పుడు నాకు డార్క్ సర్కిల్స్ కొంచెం తగ్గాయి బికాస్ ఐఎమ్ బీయింగ్ ఆల్ క్లీన్ అండ్ నీట్, హెల్దీ, వర్కింగ్ అవుట్, ఈటింగ్ క్లీన్, స్లీపింగ్ క్లీన్. అందుకు కొంచెం తగ్గాయి. ఇది కొంచెం ఇంకా డార్క్, నాకు కొంచెం వెరీ లిటిల్. బట్ ఐ లైక్ డార్కర్ ఫౌండేషన్స్ అండ్ డార్క్ కన్సీలర్స్ ఆన్ మై స్కిన్. సో నేను ఏం చేస్తానంటే, యూ హ్యావ్ టు సీ ది అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఐఎమ్ పుట్టింగ్. అంతే, తీసుకోకుండా. నాకు ఎక్కువ అవసరం లేదు. ఇన్ కేస్ మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి, మీకు అరౌండ్ యువర్ ఏరియా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు యూ కెన్ టేక్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా ప్రోడక్ట్ తీసుకొని, బట్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ పెట్టండి బ్లెండ్. ఆ బ్లెండ్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాగింగ్ జస్ట్ డూ దిస్ ప్యాట్ మోషన్. అంటే ప్రోడక్ట్ని ప్రెస్ ఇంటు యువర్ స్కిన్ అంతే. అంటే నాట్ అగ్రెసివ్గా చేయకండి, నీట్గా, క్యూట్గా, చాలా ప్రేమగా చేయండి. ఓకేనా? ఐ డోంట్ నో తెలుగులో నేను ఎలా పుల్ ఆఫ్ చేస్తున్నానని. నా భాష మారిపోతుందేమో. నేను కెమెరా ముందు బయట ఇట్లనే మాట్లాడుతానా, నో ఐడియా. వెరీ చిల్, వెరీ కంఫర్టబుల్గా, హై ఆన్ ఎనర్జీ ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే మా రూమ్మేట్స్ ఇద్దరు లేరు. ది వెంట్ హోమ్. ఆఫ్ కోర్స్ సంక్రాంతి. ఐ డిడ్ంట్ గో బికాస్ I have to shoot videos. I have to make most out of this free time అని చెప్పి I didn't go home to make videos, edit videos, shoot, post. Few brand videos ఉన్నాయి. సో యా, ముందుకు ఇప్పుడుకు చూస్తే కొంచెం ఆ డార్క్నెస్ అనేది క్యాన్సిల్ అవుట్ అయింది. సో ఇప్పుడు మనం ఫౌండేషన్కి వెళ్దాం. సో ఫౌండేషన్, నేను యూజువల్గా నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఫౌండేషన్స్. ఫుల్ కవరేజ్కి వెళ్తే ఎస్ ఐ డూ యూస్ ఫౌండేషన్స్, కానీ రెగ్యులర్ బేసిస్లో అయితే ఐ లవ్ టు యూస్ స్కిన్ టిన్స్. నా దగ్గర ఫౌండేషన్స్ కన్నా ఎక్కువ స్కిన్ టిన్సే ఉంటాయి. సో వన్ ఆఫ్ మై అబ్సల్యూట్ ఫేవరెట్స్ ఏంటంటే దిస్ హేలో ఫ్రమ్ స్మాష్ బాక్స్. ఐ మీన్ ద షేడ్ న్యాచురల్, లైట్ న్యాచురల్. సో చాలా బాగుంటుంది ఇది. ఇట్ గివ్స్ దట్ యునో హెల్దీ గ్లోయి ఫినిష్ ఇస్తుంది. ఇది మంచిగా ఉంటుంది, బాగుంటుంది. మళ్ళీ ఇది కూడా ప్రోడక్ట్ చూడండి, ఇంత తీసుకుంటా, ఎక్కువ తీసుకోండి. యూజువల్గా ఫౌండేషన్ అయితే వాట్ ఐ డూ ఇస్ ఐ మిక్స్ ఇట్ విత్ సమ్ మాయిశ్చరైజర్, అగైన్ ఈ నయాసినమైడ్ డ్యూ డ్రాప్స్ కానీ లేకపోతే సే బ్యూటీ ఇల్యూమినేటర్, ఇలాంటివి ఏదో ఒక దాంతో ఐ ట్రై టు మిక్స్ అండ్ దెన్ న్యూట్రలైజ్ చేసి కొంచెం దాన్ని రనీ టెక్స్చర్గా వచ్చేది. ఇది ఆల్రెడీ రనీ, మీరు చూస్తున్నారా, ఆల్రెడీ రనీ ఉంది కాబట్టి నేనేం కలిపిన పాయింట్ లేదు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐ పిక్ ద ప్రోడక్ట్ విత్ మై ఫింగర్స్. ఇలా చేసి ఐ ట్రై టు మసాజ్ ఇట్ ఇన్ టు మై స్కిన్ విత్ ఫింగర్స్ ఓన్లీ ఫస్ట్. యూజువల్గా ఐ డోంట్ లైక్ యూసింగ్ మై ఫింగర్స్ అ లాట్. హడావిడిలో ఉంటే నేను ఫింగర్స్ వాడను ఆనెస్ట్లీ స్పీకింగ్. బ్రష్ తీసేసుకొని ఐ జస్ట్ బ్లెండ్ ఇట్. కొంచెం ఇక్కీ ఫీల్ వస్తుంది ఫింగర్స్తో, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ వాషింగ్ మై వెట్ వైప్ పక్కన పెట్టుకునే అంత మంచి పద్ధతులు నా దగ్గర లేవు. అండ్ వై డిడ్ ఐ చూస్ దిస్ డ్రెస్ అంటే పీజీలో ఉన్న ఇంతకన్నా బెటర్ డ్రెస్ నాకు దొరకలేదు. నా డ్రెస్సెస్ అన్ని ఇంట్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్, నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దిస్ వాస్ ద డ్రెస్ ఐ వోర్. ఈ డ్రెస్తోనే నేను రీల్ పోస్ట్ చేశాను. సో ఐ థాట్ మళ్ళీ అదే వేసుకుందామని, అందుకే వేసుకున్నా. చీర ఉంది ఒకటి, మనకేమో చీర వేసుకునే అంత టాలెంట్ రాదు చీర కట్టుకోవడం. సో ఇక్కడ కూర్చొని కష్టపడటం ఎందుకని చెప్పి ఒక కంఫర్టబుల్గా ఉన్న లూజ్ డ్రెస్ వేసుకొని కూర్చున్నా. అండ్ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, మా ఇంట్లో అయితే ఇట్స్ ఆల్ అబౌట్ సెస్మీ సీడ్స్. నువ్వులతో స్నానం, నువ్వులతో తినడం, అన్ని నువ్వుల మీద డిపెండ్ ఉంటుంది భోగి రోజు. అండ్ మై మామ్ మేక్స్ దిస్ లైక్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. అన్ని కూరగాయలు ఒక 10 to 15 వెజిటేబుల్స్ యాడ్ చేసి ఒక కూర చేస్తారనమాట. ఆహా, ఐ మిస్ దాట్. ఇంకా గుత్తి వంకాయ, అవన్నీ సంక్రాంతి రోజు ముగ్గులేస్తారు. ఇంకా మా తాత అయితే హీ లవ్స్ సంక్రాంతి, సూర్యవంశం, పెదరాయుడు, ఇలాంటి ఫిల్మ్స్ హీ లవ్. దీస్ 3 ఫిల్మ్స్తో
ఆర్ హిస్ ఫేవరెట్. సో సంక్రాంతి రోజు సంక్రాంతి సినిమా అయ్యకుండా ఎలా ఉంటాడు, సో మా తాతయ్య అది చూస్తూ ఉంటాడు అంతే. బేసిక్గా మేమేం పెద్ద గొప్పగా సెలబ్రేట్ చేసుకోము. అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే జాతర ఉంటుంది. జాతర అంటే తెలుసా, తిరణాళ్ళు, అది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఈసారి లేదు, అంత పెద్ద గొప్పగా సెలబ్రేట్ చేసుకోము. మా మమ్మీ డాడీ దే విల్ బి ఆల్ బిజీ ఇన్ దేర్ షాప్. సో వాళ్ళతో టైం స్పెండ్ చేసే అంత భాగ్యం కూడా మాకు దొరకదు. మనకన్నా ఎక్కువ బిజీ ఉంటారు వాళ్ళు. సో మాకు ఒక జనరల్ స్టోర్ ఉందన్నమాట. సో పండగ ముందు ఎలా ఉంటుంది షాపు, ఈగలు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఆల్ విల్ బి అరౌండ్ మై ఫాదర్ అండ్ మదర్ ఓన్లీ. అసలు మా మీల్ కూడా సరిగ్గా చేయరు మా పేరెంట్స్. అందుకే నాకు ఇంటికి వెళ్ళడం నచ్చదు, కోపం వస్తుంది. ఈ ఏజ్లో కూడా ఇంకా ఎంత పని ఎందుకురా బాబు అని. దారుణంగా దే విల్ వర్క్ లైక్ ఐ వాంట్ ఈవెన్ సే. సో ఇది మన బేస్. నా బేస్ కనిపిస్తుందా, ఇట్ లుక్స్ ప్రిటీ అండ్ ఆల్ కదా. మీరు ఇప్పుడు చూసినట్టు అయితే నా డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి, కొంచెం డార్క్ స్పాట్స్ కనిపిస్తున్నాయి. నాకు ఏవైతున్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. మై స్కిన్ ఇస్ బీయింగ్ మై స్కిన్. నా స్కిన్లా ఉంది. నేను ఇంకో మనిషిలా మారలేదు ఎక్కువ ప్రోడక్ట్స్ పెట్టుకొని. సో ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది, కన్సీలర్ అయిపోయింది. ఇంకొక స్టెప్ బేస్లో ఏముంటుందంటే ఇంకొక బ్రైటనింగ్ కన్సీలర్, వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ బ్రైటనింగ్ కన్సీలర్. నేను ఈ టార్ట్ సమ్ క్రీజ్లెస్ కన్సీలర్ తీసుకుంటున్నా. నాకు పెద్దగా నచ్చదు, ఇది పెద్దగా కాదు నచ్చదు, కానీ కొన్నప్పుడు వాడాలి కదా. ఆల్మోస్ట్ 3,000 ఏమో ఖర్చు పెట్టా దీని మీద, 2,500. ఈ ఇన్నర్ కార్నర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ లాష్ లైన్ ఏదైతే ఉంటుందో మీది దానికి కింద పెట్టండి. ప్లేస్మెంట్ చూస్తున్నారో కొంచెం కిందకు పెట్టాలి. బ్యూటీ స్పంజ్ తీసుకొని ప్యాటింగ్ మోషన్లో కిందకు పైకు, డౌన్ అండ్ అప్, ఈ రెండు కలిపేయడానికి అలా అలా ప్యాట్ చేసుకోండి. డండన డన్, సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త అల్లులతో. మా ఇంట్లో అల్లులు లేరు, అంది ఓన్లీ డాటర్ అండ్ మై బ్రదర్. స్కిన్ ప్రెప్ ఎంత నీట్గా అయింది కాబట్టి నావంత నీట్గా బ్లెండ్ అయిపోయాయి, లేకపోతే బ్లెండ్ చేయడానికి చచ్చిపోవాల్సింది. అంతే, మన బేస్ అయిపోయింది. ఇంతకన్నా బేస్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేసామనుకో ఇట్ మైట్ ఎండ్ అప్ లుకింగ్ కేకీ. వీ డోంట్ వాంట్ దాట్ మిస్. కొంచెం నా ఫేస్ ఫ్లాట్ అనిపించవచ్చు బికాజ్ మన ఫౌండేషన్తో అంత మన న్యాచురల్ కాంటోర్ని లేకపోతే నా న్యాచురల్ రెడ్నెస్ని కొంచెం కవర్ చేసా కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ నౌ. లిటిల్గా బ్రాన్స్ చేసుకుందాం, వెరీ లిటిల్. ఇది నేను యూజువల్గా అయితే ఐ డోంట్ యూజువల్లీ బ్రాన్స్ ఆర్ కాంటోర్ మై ఫేస్, కానీ ఈరోజు యాజ్ ఐమ్ డూయింగ్ ఫుల్ ఫేస్ ఆఫ్ మేకప్ ఐ రియలీ వాంట్ షో యూ గైస్ హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డూ దాట్. Let's try to talk in Telugu. I'm taking this one from Rare Beauty. Love this product. So ఏం చేస్తానంటే మీ ఇయర్ ఇది ఉందా, ఇయర్ స్టార్టింగ్ పాయింట్, దానికి ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేస్మెంట్ అందరు యూజువల్గా దే డూ హియర్. అది చేయకుండా యాజ్ హై యాజ్ పాసిబుల్ ప్లేస్మెంట్ ఇక్కడ చేయండి బ్రాన్సర్ది. ఇంటూ ఇయర్ హెయిర్ లైన్ ఉండాలి. ఇంతకన్నా ప్రోడక్ట్ ఎక్కువ అప్లై చేయకండి. ఇఫ్ యూ లైక్ హెవీ షార్ప్గా ఇష్టం మాకు అంటే చేసుకోండి. ఈ 2 పాయింట్స్ అయిపోయా. మీ జాల్ లైన్ని ఇలా షార్పనింగ్గా ఆ ఇల్యూషన్ ఇవ్వాలంటే, నిజంగా షార్ప్ అవ్వదు, ఇల్యూషన్ ఇవ్వాలంటే ఆ షాడో క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ చేసుకుందాం వెరీ లైట్ హ్యాండ్తో. ఇది నోస్ కాంటరింగ్ కావాలంటే నోస్ కాంటరింగ్ చేసుకోవచ్చు, నాట్ ఇన్ దాట్ మూడ్. ఇక్కడ కూడా నేను కాంటోర్ చేసుకుంటా. యాంగిల్డ్ బ్రష్ తీసుకోండి. యాంగిల్ బ్రష్ విత్ ఫింగర్స్తో కూడా యూ కెన్ డూ ఇట్. లెట్స్ డూ విత్ ఫింగర్స్. కాకపోతే నేను హెయిర్ లైన్ లోపలికి తీసుకెళ్ళాలి కాబట్టి నా ప్రోడక్ట్ని. సో నేను ఏం చేస్తానంటే ఆల్వేస్ డోంట్ డ్రాగ్ యువర్ ప్రోడక్ట్, పైకి బ్లెండ్ చేసుకుంటూ హెయిర్ లైన్లోకి వెళ్ళండి. ఆల్వేస్ పైన మోషనే ఉండాలి మీరు ఎప్పుడైతే కాంటోర్ చేసుకుంటున్నారో. ఆల్వేస్ ఆ షాడో క్రియేట్ చేయడానికి పైన మోషన్ ఉండి ఇక్కడ వరకు తీసుకెళ్ళండి, లేకపోతే మీ ఐస్ పైకి కూడా తీసుకెళ్ళచ్చు. ఆల్వేస్ అప్వర్డ్ మోషన్. కానీ కమింగ్ టు ద జా ఆల్వేస్ డౌన్వర్డ్స్, బ్లెండెడ్ డౌన్వర్డ్స్, లేదంటే డూ దిస్. పైకి చేయకండి, షాడో కాబట్టి కిందకి వెళ్ళిపోవాలి. అది ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయాలి దట్ యూ హ్యావ్ చిజిల్డ్ జా లైన్ అని చెప్పి.
Okay, yes, am I being good teacher? Cool. Again coming to this part, into your hair. ఈ పార్ట్ ఎక్కడైనా సరే అబ్జర్వ్ చేయండి. ఆల్వేస్ కాంటోర్ అనేది ఎలా ఉండాలంటే అవుట్వర్డ్స్, జా కూడా అవుట్వర్డ్స్ కదా, రౌండ్ అవుట్వర్డ్స్, మొత్తం అవుట్వర్డ్స్, లోపలికి ఏది బ్లెండ్ చేయకండి. ఓకే, యా. సో నెక్స్ట్ స్టెప్ బ్లష్. ఆఫ్ కోర్స్ ఒక ఈ ఫేస్కి ఒక లైఫ్, టు గెట్ దట్ లైఫ్ బ్యాక్ మనం ఖచ్చితంగా బ్లష్ యూజ్ చేయాలి. సో ఫర్ బ్లష్ హోలీ గ్రెయిల్ రేర్ బ్యూటీ తీసుకుంటున్నా. మీకు ఇంకా న్యాచురల్ ఫినిష్ కావాలి అనుకుంటే హ్యాండ్ మీద తీసుకొని చేయండి. రియల్ లైఫ్లో ఐ డూ దాట్. సో బ్లష్ ప్లేస్మెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ పెట్టుకుంటే అగైన్ చిజిల్డ్ లుక్ వస్తుంది. యూ డోంట్ నీడ్ ఎనీ కాంటోర్, అవన్నీ అవసరం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ ప్లేస్ హియర్, యాపిల్స్ ఆఫ్ యువర్ చీక్ మీద పెట్టాలనుకుంటే కూడా యూ కెన్ డూ దాట్. బట్ నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ హై పాయింట్స్ మీద పెడతా. ఆల్మోస్ట్ హైలైటర్ ప్లేస్లో పెడతా నేను 1 డాట్, ఎందుకంటే దిస్ ఇస్ పిగ్మెంటెడ్ కాబట్టి. ఓకేనా. అండ్ నా నోస్ మీద, చిన్ మీద కూడా కొంచెం వెరీ కొద్దిగా, మళ్ళీ యూ డోంట్ వాంట్ లుక్ లైక్ క్లౌన్ కాబట్టి యాజ్ లెస్ ప్రోడక్ట్ యాజ్ పాసిబుల్ పెట్టుకోండి. నేను చాలా తక్కువ ప్రోడక్ట్ అప్లై చేశాను కాబట్టి ఐ ప్రిఫర్ గోయింగ్ ఫర్ బ్రష్. బ్యూటీ స్పంజ్ తీసుకుంటే లాట్ ఆఫ్ ప్రోడక్ట్ బ్యూటీ స్పంజ్ తీసేసుకుంటుంది. సో ఇది కూడా అప్వర్డ్సే. మీ బ్రాన్జర్ అండ్ బ్లష్ మధ్యలో యూ షుడ్ హ్యావ్ దట్ స్మూత్ ట్రాన్సిషన్ ఉండాలి. ఫోన్ కొంచెం స్టోరేజ్ ఇష్యూ వచ్చింది, అందుకని నా బ్లష్ పార్ట్ అయిపోయింది. స్టెప్ ఏంటి అంటే కొంచెం ట్రాన్స్లూసెంట్ పౌడర్ తీసుకొని, ఎనీ ట్రాన్స్లూసెంట్ పౌడర్, మీరు కాంపాక్ట్తో ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ కాంపాక్ట్ కూడా వాడచ్చు. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ పౌడర్ థింగ్స్, అందుకని నేను ఎంత లైట్ వెయిట్ పాసిబుల్ అయితే అంత లైట్ వెయిట్ పౌడర్ తీసుకుంటాను. సో నేను ఏం చేస్తానంటే వెరీ లెస్ ప్రోడక్ట్ తీసుకుంటా, దాన్ని కూడా ఐ రిమూవ్ ఎక్సెస్ అండ్ నా అండర్ ఐస్ని ఒక్కటే సెట్ చేసుకుంటా. రెస్ట్ ఫేస్ని ఐ విల్ ట్రై నాట్ టు సెట్. మన అండర్ ఐస్ని సెట్ చేసుకున్నాం, బట్ వీ డిడ్ంట్ సెట్ అవర్ బ్లష్. అసలే నేను తక్కువ ప్రోడక్ట్ వాడాను, ఇట్ మైట్ ఫేడ్ అవే వెరీ ఈజీలీ. అందుకని నేను ఏం చేస్తానంటే ఐ టేక్ 1 more పౌడర్ బ్లష్, ఎనీ పౌడర్ బ్లష్ తీసుకొని ఐ సెట్ మై క్రీమ్ బ్లష్. సో ఆ పౌడర్ బ్లష్ కోసం నేను ఈ నార్స్ ఆర్గానిజం అన్నది తీసుకుంటున్నా. అగైన్ నాట్ అ ఫ్యాన్, చాలా ఈ బుడ్డి దాని మీద ఐ స్పెంట్ లాట్ కాబట్టి వాడుతున్నా. చాలా గ్లిటర్, చంకీ గ్లిటర్ పార్టికల్స్ ఉన్నాయి, అందుకని నచ్చదు. బట్ ప్రిటీ షేడ్తో నేను ఇది తీసుకొని ఎగ్జాక్ట్ నా బ్లష్ ప్లేస్మెంట్ మీదే ఐ గో అగైన్ ప్యాట్. ఇది ఒక డ్రిల్, ఆల్వేస్ ఇన్ యూర్ ప్యాట్ మోషన్లోనే ఉండాలి మీ బ్రష్ కానీ మీ బ్యూటీ స్పంజ్ కానీ ఏదైనా సరే. క్యూట్, డన్. ఇదంతా అయిపోయింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఈ స్ప్రేతో ఐ జస్ట్ స్ప్రిట్ సమ్ ప్రోడక్ట్. మన ఐబ్రోస్ వెరీ 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 క్రిటికల్, విచ్ ఐ ఫీల్ లైక్ your eyebrows define your face. My holy grail, ride or die, non-negotiable product ఏంటంటే this L'Oreal Genius Kit. I think డిస్కంటిన్యూ చేశారు అనుకుంటున్నాను, బట్ నాట్ షూర్. సో నేను ఏం చేస్తానంటే నా ఐబ్రోస్ ఎగ్జాక్ట్ షేడ్ ఇది, ఇంకా కొంచెం లైటర్ షేడే, అది తీసుకొని ఫిల్ చేసుకుంటా. దానికన్నా ముందు ఇది స్పూలీ బ్రష్ చేసుకోండి ఐబ్రోస్ని. ప్రోడక్ట్ తీసుకొని ఐ స్టార్ట్ లైనింగ్ ఫస్ట్. ఇది ఒక యాంగిల్ బ్రష్ అనమాట. సో ఇలా మీరు ఎనీ గ్రే కానీ నాట్ జెట్ బ్లాక్ ఐ షాడో కూడా వాడచ్చు దీనికి. నేను ఎక్కువ అవుటర్ కార్నర్స్ని కాన్సన్ట్రేట్ చేస్తాను. ఏవైతే గ్యాప్స్ ఉంటాయి కదా అవి ఫిల్ చేసుకుంటా. ఎక్కువ చేసుకున్న ఐబ్రోస్ని, ఎందుకంటే కొంచెం ఫేక్గా కనిపించవచ్చు, చాలా స్టబర్న్గా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఐబ్రోస్తోని. దానివల్ల అంత మేకప్ అంతా ఎంత కష్టపడిందంతా కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడే డిఫరెన్స్ చూడొచ్చు. ఇంతకన్నా నేను ఎక్కువ ఐబ్రోస్ చేయను, నా 2 ఐబ్రోస్ సేమ్ ఉండవు. సో ఇది చేసుకొని ఐస్ అప్పుడు ఐ విల్ సీ యు గైస్. ఐస్ కోసం నేను ఈ రెవల్యూషన్ ప్యాలెట్ తీసుకుంటున్నా. వెరీ 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 నైస్ ప్యాలెట్. ఖాళీ బ్రష్ తీసుకోండి ఫస్ట్, ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతూ ఉంటాను కదా. ఖాళీ బ్రష్ తీసుకొని నా ఐలిడ్స్ మీద జస్ట్ రన్ చేస్తా.
ఒక లైట్ బ్రౌన్ షాడో తీసుకుంటా, సంథింగ్ లైక్ దిస్. ఇది చూసారా, ఈ షాడో తీసుకొని కొంచెం ర్యాండమ్గానే ఒక ట్రాన్సిషన్ షేడ్ లాగా, ఇది మనం మరీ స్మోకీ ఐస్ కాకుండా కొంచెం బ్రౌన్ న్యాచురల్ స్మోకీ ఐ చేద్దాం. పండగ అన్నప్పుడు మీ ఐస్ మెరవాలి కదా. ఐ షాడో ప్లేస్మెంట్ ఎప్పుడు అవుటర్ పార్ట్లోనే ఉంటుంది, లోపలికి దాన్ని తీసుకెళ్ళను. లోపల కొంచెం నేను వైట్ షాడో పెట్టి కొంచెం హైలైట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను దాంట్లో ప్రో అవ్వలేదు, బట్ ఐ విల్ ట్రై. సో ఇప్పుడు ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకోండి, చిన్న ఫ్లాట్ బ్రష్ తీసుకోండి, లేకపోతే మీ పింకీ ఫింగర్ అయినా యూస్ చేయొచ్చు. యూస్ చేసి కొంచెం ఈ వైట్ కానీ లేకపోతే హాఫ్ వైట్ షేడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మీ ఇన్నర్ కార్నర్స్ని హైలైట్ చేసుకోవాలి. కెన్ యూ సీ దట్? కొంచెం ఇలా డిఫైన్డ్ లుక్ వస్తుంది. ఈ పాయింట్లో మీరు ఒక బ్లాక్ కాజల్ లేకపోతే బ్రౌన్ కాజల్ తీసుకొని, ఇది వెరీ లైట్ బ్లాక్ అనమాట, జస్ట్ ఈ అవుటర్ కార్నర్స్లో ప్లేస్ చేసుకోవాలి. ఓకే, లైక్ మొత్తం కాకుండా జస్ట్ తీసుకొని ఫింగర్తో జస్ట్ స్మచ్ చేసుకోండి దాన్ని ఇలా. లైక్ 70 to 80% ఆఫ్ ఐ మేకప్ అయితే అయిపోయింది. గ్లిటర్ పెడదామా, ఏమంటారు? సరే, కొంచెం పెడదాం. సో నేను కొంచెం రోజ్ గోల్డ్ షిమ్మర్ తీసుకుందాం. పింకీ ఫింగర్ తీసుకొని మళ్ళీ మిడిల్ కానీ ఇన్నర్ కార్నర్ కానీ పెట్టుకోండి. కొంచెం ఎక్కువగానే పడింది, దట్స్ ఓకే. వైట్ కానీ కాజల్ పెన్సిల్ తీసుకొని కాటుక ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుందాం. మీకు ఇన్ కేస్ బ్లాక్ కాజల్ నచ్చుతుంది అంటే యూ కెన్ డూ దాట్. కొంచెం వైట్ న్యూడ్ కాజల్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం పెద్దగా కనిపిస్తాయి. ఐ డోంట్ లైక్ కాజల్ కూడా. సో ఎట్ దిస్ పాయింట్ కొంచెం ఇలా చిన్న బ్రష్ తీసుకొని సేమ్ షాడోస్ యూస్ చేసి కింద కూడా పెట్టుకోవాలి. బిందీ ఈస్ డన్. ఒక లైఫ్ వచ్చింది నా ఫేస్కి. ఎథనిక్ అండ్ బిందీ ఆర్ mandatory. Before applying mascara, always curl your lashes. Hold it for 5 seconds. Count 1 2 3 4 5 and hold it. Okay, ఇలా పైకనండి కర్ల్ చేసుకున్నట్టుగా. మన ఐస్ని బాగా ఎన్హాన్స్ చేద్దాం అని అనుకున్నాం కాబట్టి మంచి లెంథనింగ్ వాల్యూమ్నైజింగ్ మస్కారా తీసుకోండి. మీకు న్యాచురల్గా ఇష్టమైతే కూడా న్యాచురల్గా తీసుకోండి. నేను ఈ ఫెంటీ బ్యూటీ హెలా థిక్ మస్కారా వేసుకుంటున్నా. అమేజింగ్ ప్రోడక్ట్ బై ద వే. సో నేను కింద అద్దంలో చూసి పెట్టుకుంటున్నా. మేక్ ష్యూర్ మస్కారా కోట్స్ ఎవ్రీ సింగిల్ ల్యాష్. అండ్ ఇంకో ట్రిక్ ఏంటంటే ఆల్వేస్ ఇట్లా మళ్ళీ అవుటర్కే తీసుకురావడానికి ట్రై చేయండి మస్కారాని. ఇలా కాకుండా ఇలా చేసుకోండి. డిఫరెన్స్ చూస్తున్నారా? నేను ఇది ఇంకా లోవర్ ల్యాష్ చేసుకొని ఐల్ సీ యూ గైస్. మన మేకప్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. లిప్స్ ఒక్కటి హెయిర్ ఒక్కటి చేసుకోవాలి. బిఫోర్ డూయింగ్ దాట్ మంచిగా మేకప్ని సెట్ చేసేసుకుందాం. సో నేను ఈ షార్లెట్స్ ఎయిర్ బ్రష్ సెట్టింగ్ స్ప్రే తీసుకుంటున్నా. అమేజింగ్ సెట్టింగ్ స్ప్రే. సో అగైన్ షేక్ వెల్. వాట్ ఇస్ దిస్? ఓకే, చాలా కొంచెం సరిపోతుంది ఈరోజుకి. డ్రై. నేను హెయిర్ చేసుకుని వచ్చి లెట్స్ డూ లిప్స్. ఐ ఎమ్ బ్యాక్. హెయిర్ కొంచెం డీసెంట్గా ఉంది. లిప్స్టిక్ కూడా పెట్టేసుకున్నాను. కానీ ఈ లిప్ కాంబో ఈ వీడియోలో నేను చూపించను. మీరు ఈ లిప్ కాంబో కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రీల్ షూట్ చేసా ఈ లిప్ కాంబో కోసం. సో మీరు వెళ్ళి చూడొచ్చు. మై ఫేవరెట్ లిప్ కాంబో. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ నేను ఈ లిప్ షేడే వేసుకుంటాను. లవ్ దిస్ లిప్ కాంబో. అండ్ హెయిర్ కర్ల్ చేసుకుందాం అనుకున్నా, ఎందుకులే అని ఇక్కడే స్టాప్ చేసా. ఇది మన మేకప్ లుక్. వెరీ న్యాచురల్గా వెళ్దాం అనుకున్నా, కానీ సమ్హౌ ఇట్ ఎండెడ్ అప్ లుకింగ్ ఫుల్ గ్లామ్ మేకప్. అండ్ మర్చిపోయా, ఈ జుమ్కాస్ యాడ్ చేసుకున్నా, ఇయర్ రింగ్స్. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. I hope you liked it. Minimal jewelry, minimal మేకప్ అని చెప్పాను. కొంచెం ఐస్ కొంచెం ఎక్స్ట్రానే వెళ్ళాం మనము, బట్
ఏదైతే నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ రోజుకి మనం సమాప్తం పలుకుదాము. హెయిర్ చేసుకొని వచ్చా, లిప్స్టిక్ వేసుకొని వచ్చా, కానీ ఎండ్ చేస్తున్నా వీడియో ఇక్కడే. బట్ ఏదైతే ఏంటి, యా, I think that's it for today's video. I hope you liked my Telugu. I hope you liked this video. If you did so, do not forget to give it a big fat thumbs up and consider subscribing to my channel. I promise you'll have lots of fun here, lots of information as well about beauty, fashion and stuff like that. So yeah, happy Sankranti once again. I'll see you guys in my next video.